మనకి త్వరలో దసరా అయితే వస్తుంది. దసరా అంటే ఏంటి? నవరాత్రులు అమ్మవారిని మనం 9 అవతారాల్లో అయితే అలంకరిస్తాము. 9 రోజులు ఒక పెద్ద పండగలా చేసుకుంటాము. అయితే మనకి 9 అవతారాలు ఏంటి అనేది మీకు కంటెంట్ ద్వారా అమ్మవారి కథనైతే విశ్లేషిస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మనందరికీ తెలిసిన త్రిపుర సుందరి దేవి మహాశక్తి. కానీ ఆ మహాశక్తికి చిన్నారి రూపం ఉన్నదని తెలుసా? ఆ చిన్నారి రూపమే బాల త్రిపుర సుందరి అమ్మవారు. ఈరోజు మనం ఆమె ఆవిర్భావం, మహిమలు, పూజా విధానం గురించి ఒక అద్భుతమైన కథ విందాం. త్రిపురాసురుల కథ. ఒకప్పుడు త్రిపురాసురులు అనే 3 రాక్షసులున్నారు. వారు మహా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల వారికి ఎవరూ సులభంగా జయించలేరు. ఆ వరం బలం మీద రాక్షసులు గర్వంతో నిండిపోయి స్వర్గాన్ని, భూమిని, పాతాళాన్ని కూడా శాసించడం మొదలుపెట్టారు. దేవతలు వారి ఆపదల వల్ల భయాందోళన చెందారు. చివరికి శివపార్వతుల ఆశ్రయం కోరారు. అమ్మవారి ఆవిర్భావం. ఆ సమయంలో పార్వతీదేవి లోకాల రక్షణ కోసం తన శక్తిని ఒక బాలికా రూపంలో ప్రస్ఫుటం చేశారు. ఆ రూపమే బాల త్రిపుర సుందరి అమ్మవారు. 8 ఏళ్ల చిన్నారిలాగా కనిపిస్తారు ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది. ఆమె 4 చేతులలో పాశం, అంకుశం, పుష్పబాణం, చాపం ఉంటాయి. ఆమె నవ్వు చూసిన వారెవ్వరైనా మనసారా మోహిస్తారు. అమ్మవారు ఈ రూపంలో కనిపించగానే త్రిపురాసురులు నవ్వుతూ, ఈ చిన్న పాప మమ్మల్ని జయిస్తుందా అని ఎగతాళి చేశారు. కానీ వారికి తెలియదు, ఈ చిన్నారి రూపమే పరబ్రహ్మ శక్తి అని. త్రిపురాసుల సంహారం. అమ్మవారు తన బాల రూపంలోని ఆ రాక్షసుల బలాన్ని క్రమంగా క్షీణింపచేశారు. వారి అహంకారం, గర్వం ఒక్కొక్కటిగా నశించింది. తరువాత అమ్మవారు లలిత త్రిపుర సుందరి రూపంలో విరాజిల్లి మహాధనుష్కం ఎత్తి త్రిపురాసులను సంహరించారు. కానీ ఆ మహాసంహారం కంటే ముందు దర్శనమిచ్చిన శక్తి రూపం బాల త్రిపుర సుందరి. అందుకే ఆమెను విద్య, జ్ఞానం, పవిత్రతను ప్రసాదించే దేవతగా ఆరాధిస్తారు. అమ్మవారి ప్రాధాన్యం. బాల త్రిపుర సుందరి అమ్మవారిని పూజించే వారికి ఎన్నో మహిమలు కలుగుతాయి. విద్యార్థులు పూజిస్తే చదువులో విజయాలు సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. శత్రు భయం తొలగిపోతుంది. జీవితం పవిత్రతతో నిండుతుంది. చిన్నారులు అమ్మవారిని పూజిస్తే సంస్కారం, జ్ఞానం, ఆరోగ్యం లభిస్తాయి. ఆమెను స్మరించిన ప్రతి ఒక్కరికి మానసిక శాంతి, సంతోషం కలుగుతుంది. పూజా విధానం. బాల త్రిపుర సుందరి అమ్మవారిని సాధారణంగా శుక్రవారం లేదా ఆదివారం పూజిస్తారు. పాలు, బెల్లం, పండు. అమ్మవారికి ఇష్టమైన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్వై నమః. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే అమ్మవారు సాక్షాత్కారం ఇస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. బాల రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వలన మనసు స్వచ్ఛంగా మారుతుంది. ముగింపు. బాల త్రిపుర సుందరి అమ్మవారు చిన్నారి రూపంలో ఉన్నప్పటికీ ఆమె శక్తి సమస్త లోకాలను కాపాడగలిగిన మహాదేవి శక్తి. ఆమెను స్మరించిన వారికి లోక సుఖాలు, ఆధ్యాత్మిక శాంతి, జ్ఞానం, విజయాలు తప్పక లభిస్తాయి. కాబట్టి మనమంతా భక్తి శ్రద్ధలతో బాల త్రిపుర సుందరి దేవిని ప్రార్థిద్దాం. ఆమె కటాక్షం ఎప్పుడు మన మీద ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.